మెగాస్టార్ గరిట పట్టారు. అవునండి, చిరంజీవి చేపల కూర వండారు. తల్లి కోసం చిన్న చేపలు చింతకాయ గుజ్జు కలిపి వంట చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తను చేసిన కూర తల్లికి నచ్చుతుందా లేదా అని చిరు ఎదురు చూసిన సమయం మనల్ని చాలా ఆసక్తి కలిగిస్తోంది. నిజానికి ఆదివారం సాయంత్రమే ఈ వీడియో షేర్ చేయాల్సి ఉండగా విజయవాడలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం విషాద ఘటనతో కలత చెందిన చిరు ఇవాళ విడుదల చేశారు. ఈ కూర నేను చేసి పెడితే ఎలా ఉంటుంది అనిపించింది. అది తిడుతుందో బ్రహ్మాండం ఉందని అంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతకాయలు కావాలి, కానీ చింతకాయలకి ఇది అన్ సీజన్. అయితే మేమేం చేసామంటే సీజన్లో ఉన్నప్పుడు ఆ చింతకాయల్ని తీసుకుని దాన్ని ఫ్రీజర్లో పెట్టాము. కాబట్టి సంవత్సరం పొడుగుతా ఎప్పుడు కావాల్సి వచ్చినా సరే ఇంట్లో వాళ్ళు వాడుతూ ఉంటారు. కాబట్టి ఆ చింతకాయలు కొంచెం తెప్పించారు. ఇదిగో దీన్ని మనం కొంచెం రోట్లో వేసి దంచి ఇలా గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ సైజు కట్టె పరిగెలు అంటే చిన్న చేపలు, కొంచెం కారం, కొంచెం పసుపు, ఉప్పు కూడా చెప్పాలా, ఉప్పు లేకుండా తినగలవా, కొంచెం జీలకర్ర, దాదాపు 12 చేపలకి ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిరపకాయ సరిపోతుంది. తర్వాత కొంచెం నూనె. సో ఇవి ఇంగ్రీడియంట్స్. అంటే వెరీ సింపుల్, అంటే ఎలాంటి ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళైనా సరే చేసుకోదగినటువంటి వంటకం ఇది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఉల్లిపాయ దీన్ని ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చింతకాయ తొక్కు కూడా దీని లోపల వేసేసుకుని కలిపేసుకోవాలి. అయితే సమంగా పట్టేలాగా కొంచెం చూసుకున్నాం. దీనిలోనే 2 స్పూన్ల ఆయిల్, ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసాలి. కొంచెం కారం, ఒక స్పూన్ వేసిన బాగా పసుపు, ఇవి అడుగంటి పోకుండా కొంచెం నూనె కలవచ్చులేద్దాం. అడుగున మాడేలాగా కూడా చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. సో చాలా మంది ఆ మాడు ఇష్టపడతారు. అందులో కొంచెం మాడినట్లుగా మనం కాల్చినా సరే బాగుంటుంది. ఒక్కసారి తిరిగేసిన తర్వాత ఇంకా అంతే, మళ్ళీ దీన్ని ఇంకా తిరిగైపోతాం. కొంచెం మీకు డ్రైగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం ఈ ఆయిల్ ని అలా స్ప్రే చేస్తే కూడా తక్కువకుండా. జీలకర్ర వేసుకుంటారు, కొంచెం పంటి కింద పెడితే బాగుంటుందని బయట చదువుతారు. కానీ ఎందుకు అమ్మకి జీలకర్ర ఇస్తున్నాం కాబట్టి, ఇది అమ్మ కోసం ఉంటున్నాం కాబట్టి ఇది క్యాన్సర్. చింతకాయ తుక్కుతో కట్టె చేపల ఫ్రై రెడీ. టెన్షన్ ఉంది, ఏమంటుంది? హిట్ అంటదా, ఫ్లాప్ అంటదా, పట్టు అంటదా, వావ్ అంటదా? లేదు, ఫస్ట్ నేను చెప్పాను. చాలా బాగుంది.